వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు నిశ్చయం బలందరూ దీవించును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని చూసి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశములకు అనగా చూడండి, మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ వచనంలో రాయబడి ఉంది, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం. 7వ వచనంలో అన్నాడు కదా ప్రభు, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని. 8వ వచనం చివరి భాగంలో రాయబడి ఉంది, పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఈ రెండింటిని కనుక మనం కలిపితే అక్కడ రాయబడినటువంటి వాక్య భాగం విషయం ఏంటంటే, బాధను చూచిన వాడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుటకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నడిపించుటకు దిగివచ్చు వాడై ఉన్నాడు. నీ మొరను విని, నీ కష్టమును చూచి, నీ బాధను తెలుసుకుని నిన్ను నడిపించుటకు రాబోతున్న దేవుడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు విడిపించుటకు దిగి వచ్చుచున్నాడు. విడిపించడం మాత్రమే కాదు కానీ సమృద్ధి గల చోటకు నడిపించుటకు ఆయన వస్తున్నాడు. ఆయన నడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను నడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. చూడండి, చదివినటువంటి లేఖనాల్లో ఇశ్రాయేలీయులను దాసత్వము నుండి, దాస్యమనే కాడి నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకై దిగి వచ్చాడు. అది విషయం. దాసత్వము అనే కాడి, బానిసత్వము అనే కాడి. ఇశ్రాయేలులు కాడి కింద ఉన్నారు. ఏ కాడి అంటే బానిసత్వం అనే కాడి. ఫరో వీరిని వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నాడు. వీరు భరించలేకపోతున్నారు. ఆ వెట్టి చాకిరిని చేయలేకపోతున్నారు. చేయలేక దేవునికి మొరపెట్టారంట. దేవుడు వారి మొరను విన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవునికి నిజముగా మొరపెడితే, నిజముగా తనకు మొరపెట్టు వారికి ఆయన ఆసనుడై ఉన్నాడు. అటు వారికి సమీపంగా ఉండే దేవుడు వారి మొరను విని, వారి మొరను ఆలకించి వారిని విడిపించుటకు, వారిని రక్షించుటకు, వారిని నడిపించుటకు దిగివచ్చు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవే గనక దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవంలో గనక ఉన్నట్లయితే, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉన్నటువంటి నీవు
దేవుని నేను వెంబడిస్తున్నాను అని చెప్పుకుంటున్నటువంటి నీవు నీ బాధలో, నీ కష్టాలలో నీవు గనక దేవునికి మొరపెట్టగలిగే అనుభవంలో కనుక ఉంటే, నిశ్చయముగా నీవు మొరపెట్టుచున్నటువంటి ఆ దేవుడు నీవు ఎవరికైతే మొరపెడుతున్నావో, ఎవరికైతే ప్రార్థించుతున్నావో ఆయన నిన్ను విడిపించుటకు దిగి వచ్చి సమృద్ధి గల చోటులకు ఆయన నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడిపించడం మాత్రమే కాదు, సమృద్ధి గల చోట్లకు ఆయన నడిపించువాడు కూడా. ఇక్కడ రాయబడింది, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఆయన దిగివచ్చాడు. తన పిల్లలు మొరపెడుతూ ఉండగా ఆయన ఎక్కడో మహాకాశంలో అక్కడే కూర్చొని హాయిగా ఉండేవాడు కాదు. ఆయన రక్షించుటకు దిగివచ్చే దేవుడు, పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు దిగివచ్చుచున్న దేవుడు. సమస్త మానవాళి పాపము చేత శాపము చేత బంధించబడి ఉండగా, పాపము శాపము అనే కాడి కింద నలిగిపోతూ ఉండగా, ఈ మానవాళిని రక్షించడానికి పరమును వీడి భూలోకానికి దిగి వచ్చాడు మనిషిగా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎందరైతే చూస్తూ ఉన్నారు అటు వారందరితో చెబుతున్నా, నాకు దైవజనుడిగా, నీవే కనుక ఒకవేళ పాపం అనే కాడి కింద ఉన్నట్లయితే, నీవే కనుక ఒకవేళ శాపం అనే కాడి కింద ఉన్నట్లయితే, ఈ ఉదయకాలపు వేళలో యేసయ్యా నన్ను విడిపించు, నన్ను రక్షించు అని నువ్వు మొరపెడితే ఆయన నిన్ను విమోచించుటకు నీ ఎత్తుకు ఆయన దిగిరాబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టగా వారిని విడిపించడానికి దిగివచ్చాడు, వారిని రక్షించడానికి దిగివచ్చాడు. ఇంచుమించుగా 400 సంవత్సరాల పాటు ఈ బానిస బ్రతుకుతూ ఉన్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇశ్రాయేలు 400 సంవత్సరాలుగా ఐగుప్తులో బానిసలై ఉన్నారు. దేవునికి మొరపెడుతుండగా మొరను ఆలకించి దేవుడు తన యొక్క దాసుడైనటువంటి అబ్రహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని రక్షించడానికి ఆయన దిగొచ్చాడు, విడిపించడానికి దిగివచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా పాపమనే కాడి కింద ఉన్నట్లయితే, పాపమనే బానిస సంఖ్యల కింద కనుక ఒకవేళ ఉన్నట్లయితే, బానిస సంఖ్యల చేత బంధించబడి ఉన్నట్లయితే, ఇదిగో నీకు ఒక శుభవార్త ఈ పగటి వేళలో ప్రభు నీకు వినిపిస్తూ ఉన్నాడు. పాపమనే భారముతో ఉన్నట్లయితే యేసు ఎత్తుకురా, ఆయన్ని బానిస సంఖ్యల నుంచి విడిపించి నేను స్వతంత్రురాలుగా ఆయన చేయబోతున్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పాపం చేసేవాడు పాపమునకు దాసుడు అని లేఖనంలో చాలా స్పష్టంగా ఉంది. పాపం చేసే ప్రతి ఒక్క వ్యక్తి పాపమునకు దాసుడు, బానిస. ఉదాహరణకి 6 అడుగుల ఆజానుబాహుడు, అందగాడు ఆజానుబాహుడు, 6 అడుగులు ఉండేటువంటి మనిషి 2 అంగుళాలు ఉండేటువంటి సిగరెట్కి బానిస అయిపోయాడు. మానరాపోయి అంటే మానలేకపోతున్నానండి. 6 అడుగుల మనిషి 2 అంగుళాలు ఉండేటువంటి సిగరెట్కి బానిస. అది లేకపోతే నాలుగు పిక్కలు. నువ్వు ఈ రోజున ఏ బానిసగా ఉన్నావో, దేని కింద బానిసగా ఉన్నావో అది ఏదైనా కావచ్చు. కొంతమంది సిగరెట్కి బానిస, కొంతమంది
మందుకి బానిసలు, కొంతమంది వ్యభిచారానికి బానిసలు, కొంతమంది దొంగతనానికి బానిసలు. ఇట్లా ఒక్కొక్క దానికి బానిసలై ఉంటున్నాయి. పాపం ఏం చేసిందంటే మనుషుడు బానిసగా చేసేస్తుంది. మెడల వంచి మెడల మీద పాపము కాడిని ఉంచుతుంది, తన కాడిని ఉంచుతుంది. భరించలేని భారాన్ని మెడల మీద ఉంచుతుంది. నేను ఏ పాపం చేయలేదు కదా అని అన్నావేమో. మనిషి జన్మతః పాపం. దావీదంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భములో వదిలించింది, పాపములో నన్ను కన్నది, నేను పుట్టుటే పాపములో పుట్టి తిని అంటాడు. మనిషి జన్మతః పాపం. మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటి సంక్రమించిన పాపం తరతరాల మీద ఏలుబడి చేస్తూ ఉంది. కడపటి ఆదాముగా వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసు విమోచిస్తూ ఉన్నాడు. ఆ పాపపు నుంచి విమోచన అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో కనుక ఆయన పాదాల దగ్గరికి వచ్చి, యేసయ్యా నా ప్రతి పాపం నుంచి నన్ను విడిపించు, నన్ను రక్షించు, నన్ను విమోచించు ప్రభు అని కనుక అడిగితే ఆయన నీ కొరకు పరలోకముని వీడి భూలోకానికి దిగి వచ్చి నిన్ను విడిపించుటకు ఇష్టపడుతూ ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మ్రాను మీద వ్రేలాడి తన ప్రాణమును క్రయధనముగా మనకు అర్పించాడు. ఆయన అర్పించినటువంటి తన ప్రాణమును బట్టి, ఆయన అర్పించినటువంటి తన రక్తమును బట్టి మనకు విమోచన. యేసయ్య నా కొరకే తన రక్తమును కార్చాడు, నా పాపాల నిమిత్తమే, నా పాపంలో తాను భరించి నన్ను విడిపించాడు అని కనుక నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఉన్నపాడున యేసయ్య నన్ను క్షమించు, నా కొరకే నీవు మరణించావు, నా కొరకే నీవు తిరిగి లేచావు, నా కొరకే మరలా రాబోతున్నావు అని నీవు నీ నోటితో ఒప్పుకో. ఆయన నిన్ను విడిపించడం కొరకు ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా దానిని భరించలేక, ఆ బానిసత్వాన్ని భరించలేక వారు పెట్టిన మొరను దేవుడు విన్నాను అన్నాడు. నేను చూచి తిని వింటిని, 7వ వచనంలో బాధను నిశ్చయముగా చూచి తిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నువ్వు కూడా ఒకవేళ బాధపడుతూ ఉన్నావా? దేవునికి మొరపెట్టి అనుభవంలో ఉంటున్నావా? నీ బాధను భరించలేక, నీ పనుల్లో వారు పెడుతున్నటువంటి, లేకపోతే నీ ఉద్యోగంలో నీ అధికారులు నీ మీద భారం పెట్టారా? కష్టపడుతున్నారా? నీ పనుల్లో నీవు పెట్టిన మొరను దేవుడు నేను విన్నాను అని, తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నీ పనుల్లో నువ్వు పడుతున్నటువంటి కష్టం, నీ యజమాని లేకపోతే నీ పైన అధికారి నీ మీద పెడుతున్నటువంటి కష్టం, దాని ఫలితంగా నువ్వు పెడుతున్న దుఃఖం, నీ కన్నీరు, నీ వేదన, నీ బాధ, దేవుడు అంటాడు కదా, నాకు తెలిసి ఉన్నది, నేను చూచుచున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిజముగా నీవు దేవుడికి మొరపెడుతూ ఉంటే ఆ కష్టాన్ని బట్టి, ఆ బాధను బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి నీవు దేవునికి కనుక మొరపెడుతున్న అనుభవంలో కనుక ఉంటే, ఈ శుభవార్త నీ కొరకే ప్రభు వినిపిస్తూ ఉన్నాడు. ఇదిగో నాకు తెలిసే ఉన్నది, నీ దుఃఖం నాకు తెలుసు,
నీ కష్టం నాకు తెలుసు, నీ మొర నేను విన్నాను. ఆయన విన్నాడట నీ మొరను. దేవుడు నా మొర వింటున్నాడా అన్న డౌట్ నీకొద్దు, అనుమానం వద్దు. ప్రభువు ఈ పగటి వేళలో నీతో ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా నీవు మొర పెడుతున్న అనుభవంలో కనుక ఉన్నట్లయితే ప్రభువు నీ మొర విని ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బాధను ఆయన చూచాడు. దేవుడు నా మొర వింటున్నాడా అని నువ్వు ప్రశ్నించుకుంటున్నావుగా. దేవుడు నా బాధను చూస్తున్నాడా నిజంగా అని నువ్వు అనుకుంటున్నావుగా. నువ్వు అనుకున్న దానికి దేవుడు నీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. నీ బాధను నేను చూచి ఉన్నాను, నీ కష్టాన్ని నేను చూచి ఉన్నాను, నీవు పెట్టిన మొరను నేను విని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. మాట్లాడిన దేవుడు అక్కడితో ఆగలేదు. 8వ వచనంలోకి వచ్చేసరికల్లా పాలు తేనెలు ప్రవహించు దేశములకు నేను నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆయన దిగి వచ్చాడంటే నిన్ను విడిపించడానికి, సమృద్ధి గల చోట్లకి నిన్ను నడిపించడానికి, సమృద్ధికరమైన అనుభవాల్లోనికి నిన్ను నడిపించడానికి ఆయనే దిగి వస్తూ ఉన్నాడు నీ కొరకు. ప్రైజ్ ది లార్డ్. నీ బాధ నుంచి నిన్ను విడిపించడానికి, నీ కష్టం నుంచి నిన్ను విడిపించడానికి, నీ కన్నీళ్లను తుడవడానికి నా యేసయ్యే నీ యొద్దకు రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఆయన నడిచి వచ్చుచున్నాడు, నిన్ను నడిపించుకు వచ్చుచూ ఉన్నాడు. సియోను కుమారి నీవు సంతోషించు అన్నాడు. సంతోషించు, ప్రభు నీ మొర విన్నాడు, నిన్ను విడిపించి సమృద్ధిగా చోటుకు నడిపించడానికి రాబోతున్నాడు. సమృద్ధి గల అనుభవాల్లోనికి, దీవెనకరమైన అనుభవాల్లోనికి ఆయన నిన్ను నడిపించుటకు ఆయన దిగి వచ్చునుగాక. నీ కన్నీరు తుడువ ఆయన దిగి వచ్చునుగాక. నీ కష్టములకు తగిన ఫలమును ఆయనకు దయచేయునుగాక. చాలా మంది కష్టపడుతూ ఉంటారు, కష్టానికి తగిన కష్టార్జితము రాదు. చాలా మంది కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, వారి ప్రయాసకు తగిన జీతం అందదు, కష్టానికి తగిన కూలి అందదు. కష్టపడుతూనే ఉంటారు, రేయం పగలు కష్టపడుతూనే ఉంటారు, కష్టపడుతున్నారు కానీ అందుకు తగిన ఫలితం దక్కట్లా. కానీ ఈ శుభవార్త ప్రభు నీతో చెబుతూ ఉన్నాడు, నీ కష్టమునకు తగిన బహుమానమును, నీ కష్టమునకు తగిన ఫలమును ప్రభు నీకు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు నీకు అనుగ్రహిస్తాడంటే నీవు నమ్మని ఎడల దేవుడు మహిమను చూచుదువుగాక. నిశ్చయముగా ప్రభు నీ కష్టమును చూచానని సెలవిచ్చిన వాడే, దిగి వచ్చుచున్నానని సెలవిచ్చిన వాడే తగిన ఫలితాన్ని, తగిన ఫలాన్ని, తగిన జీతాన్ని, నీ కష్టానికి తగిన జీతాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు బిక్కరగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. సమృద్ధిని ఆయన దయచేయబోతున్నాడు. నీ కష్టానికి తగిన ఫలితాన్ని ఆయన నీకు దయచేయబోతున్నాడు. కష్టానికి తగిన ఫలం దేవునికి ఇస్తాడు, సమృద్ధిగా దయచేస్తాడు. యేసు నామములో ఇటు మాట నీ జీవితంలో నెరవేరునుగాక. ఇటు వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. నమ్మండి, విశ్వాసంతో సంతోషించండి, మీ దుఃఖాన్ని విడిచిపెట్టండి. అన్నాన్ని గురించి రాయబడి ఉంటుంది, ఎంతో వేదన, ఎంతో కన్నీరు, ఎంతో దుఃఖం, అవమానం, నిందలు భరించలేకపోతాము. ఒక రోజున దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి తన హృదయం అంతటిని కురమరించింది, దేవునికి మొరపెట్టింది. దైవ సేవకులు అన్నారు కదా, అమ్మా దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకించి కార్యం చేస్తాడు, సమాధానంతో తిరిగి అన్నాడు. తన హృదయం అంతా కురమరించింది,
దైవజనుడు చెప్పినటువంటి మాటను పట్టుకుంది, విశ్వాసంతో వెళ్ళి అక్కడ రాయబడి ఉంటుంది కదా, అద్భుతమైన మాట. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు నా వేదన మర్చిపోయింది, ఆ దుఃఖాన్ని మర్చిపోయింది, అప్పటి వరకు ఉన్నటువంటి వేదనను మర్చిపోయింది, విడిచిపెట్టేసింది. ఇక దుఃఖముఖురాలుగా ఉండుట మానేను. ఇక దుఃఖంగా ఉండట్లా. అంతకుముందు వరకు అన్నం సరిగ్గా తినేది కాదు, అంతకుముందు వరకు సరిగ్గా నిద్రపోయేది కాదు, అంతకుముందు వరకు మనసులో వేదన కదా, ఎవరితో సరిగ్గా మాట్లాడేది కాదు, సంతోషంగా మాట్లాడేది కాదు, మాట్లాడేదేమో కానీ మనస్ఫూర్తిగా మాట్లాడేది కాదు, నవ్వేదేమో కానీ ఆ నవ్వులో క్షేమం ఉండేది కాదు. చాలా మంది నవ్వుతారు, లోపలంతా దుఃఖమే, లోపలంతా వేదనే, పైకి మాత్రం నవ్వుతూ కనపడుతూ ఉంటారు, నవ్వుతూ కనపడుతూ ఉంటారు. లోపలంతా వేదన గూడు కట్టుకుపోయి ఉంటుంది. జోకరు ఉంటారు చూసారా, జోకర్లు సర్కస్లో జోకర్లు ఉంటారు. వాళ్ళని చూస్తే నేను అవుతూ ఉంటాను. పిల్లలేంది పెద్దోళ్ళు కూడా వాళ్ళు చేసే చేష్టలకి నవ్వనోళ్ళు ఉండరు, నవ్వుతూ ఉంటారు, కడుపు పని అవుతారు సంతోషంగా. ఒకరోజు ఒక డాక్టర్ దగ్గరికి ఒక అయ్యా మనసులో తెలియని వేదన, బాధ, దుఃఖం, ఏటో తెలియట్లా, మనీద ఏటో అర్థం కావట్లేదు, ఈ బాధ పోవట్ల, మనసులో వేదన పోవట్లేదు అని చెప్పుకొచ్చాడు. అయ్యా దీనికి మందేముంటుంది, అయ్యా దీనికి మందేముండదు, ఇదిగో పలానా చోట సర్కస్ జరుగుతూ ఉంది, ఆ సర్కస్కి వెళ్ళు, అక్కడ ఒక ఆయన జోకర్ ఒక ఆయన ఉన్నాడంట, అసలు ఆయన చేసే చేష్టలకి నవ్వని వ్యక్తులు లేరు, నువ్వు కూడా వెళ్ళి చక్కగా ఆ గంట 2 గంటలు అక్కడ ఉంటే కనుక కడుపుబ్బనవుతో నీ హృదయంలో ఉన్న వేదన అంతా పోయింది అని డాక్టర్ గారు. దీనికి మందులు ఏమంటాయి, మనోవేదనకి మందు ఏముంటుందండి, మనేదికి మందు ఉందా, మనేదికి మందు ఉందండి, మనేదికి మందే లేదు. నీ మనేదంతా పోయింది, నీ దుఃఖం అంతా పోయింది, వెళ్ళు ఆ సర్కస్కి వెళ్ళు, ఆ ప్రోగ్రాం చూడు, ఆ ప్రోగ్రాంలో, ఆ సర్కస్ ప్రోగ్రాంలో అందులో జోకర్ ఆయన ఉంటాడు, ఆయన చేసే చేష్టలు చూస్తే ఇక నీకు నవ్వు ఆగదు, కనీసం 2 గంటల మంది సంతోషంగా మనస్ఫూర్తిగా నవ్వుకోగలుగుతూ వెళ్ళయ్యా అన్నాడు. అప్పుడు ఆ మనిషి అన్నాడు, అయ్యా అందరినీ నవ్విస్తున్నటువంటి ఆ జోకర్ ఎవరో కాదు, నేనే ఆ జోకర్ని అన్నాడు. అందరినీ నవ్వించేటువంటి ఆ జోకర్ ఎవరో కాదు, ఆ జోకర్ని నేనే. అందరూ నవ్విస్తున్నాడు, కానీ తన జీవితంలో ఏమి లేదు, నవ్వు లేదు. కొంతమంది అంతే, పైకి మాత్రం నవ్వుతూ కనపడుతుంటారు, హృదయంలో మాత్రం వేదన గూడు కట్టుకుపోయి ఉంటుంది. ఈ హన్నా పరిస్థితి కూడా అదే, హృదయం అంతా వేదన. ఏం మాట్లాడగలరు, హృదయం అంతా వేదన. ఏమి నవ్వింది, నవ్వుతుంది, అందరి ముందు నవ్వుతుందనే కానీ నవ్వులో జీవం లేదు, కళ లేదు. అప్పటి వరకు పరిస్థితి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి తన హృదయం అంతటిని కురంభరించిందో, తన వేదన అంతటిని కురంభరించిందో, తన బాధను అంతటిని దేవుని సన్నిధిలో పెట్టిందో, తన భారమును యెహోవా మీద మోపింది, తన వేదన అంతటిని దేవుని సన్నిధిలో పెట్టేసింది. దైవ సేవకులు అన్నారు కదా, సమాధానము గల దాని వైపు పొమ్ము అన్నాడు. దైవ సేవకులు దీవించి పంపించాడు. అంటే ఆ దేవుడు నిశ్చయంగా నా మొర ఆలకించి ఆయన ఆశీర్వదించబోతున్నాడు అని నమ్మింది
తిరిగి వెళ్ళింది. రాయబడింది లేఖనంలో, నాట నుండి దుఃఖముఖరాలుగా ఉండుట మానెను. ఇక ఆ దుఃఖాన్ని విడిచిపెట్టింది. నిశ్చయంగా నా దేవుడు నా మొరను ఆలకించాడు, ఆయన నా దుఃఖాన్ని తీసుకురాస్తున్నాడు అని నమ్మింది. ఆ సేవకుని మాటను నమ్మింది, సంతోషంతో వెళ్ళింది. ఆశ్చర్యవంతుతో మరుసటి ఏటకు తన దుఃఖం, తన వేదన సంపూర్ణంగా దేవుడు ఆమె ఎందుకోసం వేదన పడింది అంటే, గొడ్రాలు ఆమె పిల్లలు కావాలని వేదంతో దేవుడు మొరపెట్టాడు. పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అత్త ఏం చేసిందో తెలుసా? ఇంకో హామం తీసుకొచ్చి పెళ్లి చేసింది భర్త. ఒక ఇంట్లోనే ఇద్దరు సవితిపోరు ఎక్కువైపోయి ఆమె పిల్లలు పుట్టారు. ఏమన్నా పుట్ల వచ్చిన ఆమె పిల్లలు పుట్టారు, తనకు లేరు. ఇంకా ఇప్పుడు మరీ ఎక్కువైపోతుంది కదా వేదన. ఇక వచ్చిన మరీ వేధించింది కదా, అవమానపరుస్తూ ఉంటుంది కదా. గొడ్రాలు 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 అని సమాజంలో అందరూ కూడా అంటుంటారు కదా. ఏదైనా శుభకార్యాలకు పిలవరు కదా, ఏంటంటే గొడ్రాలు. పిల్లలు లేనిది ఇది వేదన అయిపోయింది. ఒక పక్క అత్తపోరు, సవితిపోరు భరించలేకపోయింది. ప్రార్థన చేసింది, ప్రభు ఒక్క మగబిడ్డ నువ్వు, ప్రభు ఒక్క మగబిడ్డ నువ్వు. వాడేదో నన్ను బతికించడానికి కాదు, నా నింద తొలగిపోవునట్లుగా, నా అవమానం తొలగిపోవునట్లుగా ఒక్క బిడ్డను నాకు ఇవ్వు. వాడిని నీ సన్నిధిలో మరలా నీకు ప్రతిష్ఠిస్తాను, నీ సేవకుడికే నేను అర్పిస్తాను ప్రభువా అని ప్రార్థన చేసింది. ఒక మొక్కుబడి చేస్తుంది, ఒక మొక్కుబడుతూ వెళ్ళింది. దేవుడు ఆశ్చర్యంగా దేవుడు దర్శించాడు. మరుసటి ఏటకు దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు. నింద తొలగిపోయింది, అవమానం తొలగిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక దైవజనుడిగా తెలియచేస్తున్నాను, ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీవు పడుతున్న ప్రయాసము తగిన ఫలము లేదు అని, నేను కష్టపడుతున్నాను, తగిన కష్టానికి తగినటువంటి కష్టార్జితం అందలేదు అని, తగిన జీతము పొందలేకపోతున్నాను అని, కూలికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని వేదన పడుతున్నావా? లేఖనాల్లో రాయబడి ఉంది, వారు కష్టపడుతున్నారంట. పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కనుక నేనేం చేస్తాను తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రభువు నీ కొరకు దిగి వచ్చేవాడు. దేవునికి నిజముగా మొరపెడుతున్న అనుభవంలో కనుక నీవు ఉన్నట్లయితే నీ కష్టములకు తగిన ఫలమును నా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు దిగి వచ్చి నిన్ను విడిపించబోతుంది. ఇశ్రాయేలును దాసత్వం నుంచి విడిపించి సమృద్ధి గల చోటుకి నడిపించడానికి ప్రభువే దిగి వచ్చాడు. ప్రభువే దిగి వచ్చాడు. మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట మనం వింటున్నాం. ప్రభువే దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికర్త పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చిన ఒక అద్భుతమైన సందర్భం. మనుషుడు పెట్టినటువంటి మొరను ఆలకించి మనుషుని యొక్క కష్టాన్ని చూసిన దేవుడు చలించిపోయి భూలోకానికి దిగి వచ్చిన ఒక అద్భుతమైన సందర్భం ఇది. నిజంగా తనకు మొరపెట్టు వారికి ఆయన ఆసనుడై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇశ్రాయేలులో పెట్టిన మొరను ఆలకించిన దేవుడే నీ మొరను కూడా ఆలకించును గాక. ఇశ్రాయేలును విడిపించుటకు దిగివచ్చిన దేవుడే నిన్ను విడిపించుటకు దిగివచ్చును గాక. ఇశ్రాయేలులకు సమృద్ధిని కలుగు చేయుటకు దిగి వచ్చిన ప్రభువు నీకును సమృద్ధిని కలుగు చేయను గాక. దేవుని పిల్లలు, దేవునికి మొరపెట్టి అనుభవంలో ఉందాం.
నిశ్చయంగా నీ మరణం ఆలకించి ప్రభువే దిగి రాబోతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, నీవు ఆరాధించుతున్న దేవుడు నిన్ను నడిపించుటకు, సమృద్ధి గల చోటికి నడిపించుటకు దిగివచ్చునుగాక. సమృద్ధి గల చోటికి ఆయన నిన్ను నడిపించునుగాక. ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. సమృద్ధిని ఆయన నీకు దయచేయబోతున్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 36వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ యేసును వారి శిష్యులు ధోనిలో ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. యేసయ్య ఆ గలిలయ సముద్రము వద్ద ఉన్నటువంటి కొండ మీదకు వెళ్ళాడు ప్రార్థన చేసుకోవడం. యేసయ్య కొండ ఎక్కాడు, శిష్యులేమో ధోని ఎక్కారు. యేసయ్యేమో ప్రార్థించుటకు కొండ ఎక్కాడు, శిష్యులేమో ప్రయాణింప ధోని ఎక్కారు. వారి ప్రయాణం సాగుతుంది, యేసయ్య యొక్క ప్రార్థన సాగుతూ ఉంది. ధోనిలోనేమో శిష్యుల ప్రయాణం, కొండ మీదేమో యేసయ్య ప్రార్థన సాగుతూ ఉంది. మధ్యరాత్రి వేళ అయింది. ఈలోపు సముద్రం మీద అలలు ఎగిసాయి, గాలి తుఫాను రేగింది, నీళ్లు ఎగసెగసి పడుతూ ఉన్నాయి, భయంకరమైన అలలుగా. వారు బాధపడుతున్నారు. చూడండి ఒకసారి ఆ భాగంలోకి వెళ్దాం. తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసింది. ఆయన వారిని అద్దరికి వెళ్ళవాలని బలవంతము చేసింది. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి 26వ వచనంలో ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. 24వ వచనంలో అప్పటికి ఆ ధోని దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పి భయపడి కేకలు వేశారు. అలానే అదే లేఖనం మార్కు సువార్తలో కూడా రాసి ఉంటుంది. 6వ అధ్యాయంలో మీరు చూడండి, 48వ వచనం. 47 నుంచి సాయంకాలం అయినప్పుడు ఆయన ధోని సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుతూ వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు. ఆ తర్వాత నేనే అన్నాడు, గాలిని సముద్రాన్ని అణిచివేశాడు. సరే, మత్తయి సువార్తలో దాని గురించి ఇంకొంచెం విపులంగా రాశాడు. యేసయ్య ఆ మెట్ట మీద ఉన్నవాడు నడిచి వచ్చాడు, నీటి మీద నడిచాడు. వీరు ధోనిను నడుపుటలో కష్టపడుతున్నారు. కారణం, గాలి విపరీతంగా వస్తూ ఉంది. అలలు ఎగిసి కొడుతూ ఉన్నాయి. ధోనిను అద్దరికి నడుపుట కష్టమైపోయింది. శిష్యులకి కష్టపడుతూ ఉన్నారు. యేసయ్య కొండ మీద ఉన్నాడు, మెట్ట మీద ఉన్నాడు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి. మెట్ట మీద ఉన్నవాడు ఆ గట్టు మీద, అయితే ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రభువు ధోనిను నడుపుటలో కష్టపడుతున్నటువంటి శిష్యులను చూచి, వారి కష్టమును చూచి ఏం చూశాడు? వారి కష్టమును చూచి ఆయన వచ్చాడు.
వేరే దోరేసుకొని వచ్చాడు ఆయన? లేదు. ఏం చేశాడు? మత్తయి సువార్తలో రాస్తుంది కదా, సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చాను. వాళ్ళు భయపడ్డారు. అప్పుడు వెంటనే యేసయ్య ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పాడు. వెంటనే పేతురు అంటాడు కదా, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. నీవు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నావు, నిజంగా నీవే కనుక అయితే, నువ్వు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నావుగా, ఎగసి పడుతున్న అలల మీద నడుచుకుంటూ వస్తున్నావుగా, నీవే కనుక అయితే నేను కూడా ఆ నీళ్ళ మీద, నేను కూడా ఆ అలల మీద నడుచుటకు సెలవివ్వు, నేను కూడా నడుస్తా. 29లో ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. నీళ్ళ మీద నడిచెను. యేసయ్య నీళ్ళ మీద నడిచాడు, అలల మీద నడిచి వచ్చాడు. ఆయన నడిచి రావడం మాత్రమే కాదు, శిష్యును కూడా అలల మీద నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. శిష్యును కూడా నడిపించాడు. అద్భుతం. నీళ్ళ మీద నడిచే కష్టం. మనం కనుక నీళ్ళ మీద కాలు పెడితే మన కాలు నీళ్ళలో మునిగిపోయింది. నీళ్ళ మీద మనం నడవటం కష్టం, మనం మునిగిపోతాం. కానీ ఆశ్చర్యం, అద్భుతం, యేసయ్య నడిచి వచ్చాడు. ఆయన నడిచి రావడం అద్భుతమైతే పేతురును కూడా నడిపించాడు. మహాద్భుతం. ప్రైజ్ ది లార్డ్. పేతురును కూడా నడిపించాడు. నేనేంటి, నన్ను నమ్మి దాన్ని నువ్వు కూడా నమ్మి పేతురు కూడా ఏం చేశాడంటే నీళ్ళ మీద పాదం మోపాడు, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. కానీ అక్కడ రాసి ఉంటుంది, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. గాలిని చూసి భయపడ్డాడండి. నడిపించుతున్న వారి వైపు చూస్తే బాగానే ఉండేది. యేసయ్య నడిచిరా అన్నాడు. యేసయ్యను చూసి నడుచుకుంటూ వస్తున్నాడు. యేసు వైపు చూసి నడిచాడు. ఆయన వైపు చూసినంతసేపు నీళ్ళ మీద బాగానే నడిచాడండి. యేసు వైపు నుంచి ఎప్పుడైతే చూపు మళ్ళిందో, యేసయ్య మీద నుంచి చూపు గాలి మీదకి ఎప్పుడైతే మళ్ళిందో, గాలి వైపు ఎప్పుడైతే చూచాడో అప్పుడు భయపడ్డాడు. యేసయ్య వైపు చూసినంతసేపు మాత్రం భయం లేదు. ధైర్యంగా నీళ్ళ మీద నడిచాడు. ధైర్యంగా అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని వ్యతిరేకతలైనా సరే బాగానే నడుచుకుంటూ వచ్చాడు. అలలే కాళ్ళ కింద ఉన్నాయి, పేతురు కాళ్ళ కింద అలలు ఉన్నాయి. ఏ అలలైతే భయపెట్టాయో, ఏ అలను చూసైతే భయపడ్డాడో, ఆ అలలు పేతురు పాదాల కింద ఉన్నాయి. ఆ అలల మీదే నడుచుకుంటూ వచ్చాడు. ఏవైతే కష్టపెడుతున్నాయో వాటి మీద తన పాదాలు ఉన్నాయి. ఆధిక్యత పేతురుది, అంతే కదా. చాలా మంది పిల్లలు నా ఇష్టం అని ఆడుకుంటుంటారు. నా ఇష్టం, నీ ఇష్టం, నీ ఇంటి దగ్గర నీ కష్టం నా కాళ్ళ దగ్గర అంటుంటా. నీ ఇష్టం ఏమైనా ఉంటే నీ ఇంటి దగ్గర, నీ కష్టం ఏమైనా ఉంటే అక్కడ నా కాళ్ళ దగ్గర. కాళ్ళ దగ్గర వాడు నా కాళ్ళ దగ్గరికి రావాలండి అంటుంటా. నా కాళ్ళ కింద ఉండాలి, అంతే. ఏదైతే కష్టపెడుతుందో ఆ కష్టపెట్టేదాన్ని, ఏదైతే భయపెడుతుందో ఆ భయపెట్టేదాన్ని యేసయ్య ఏం చేశాడు తెలుసా? నీ పాదాల కింద ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు వైపు చూచి నీ పయనాన్ని కొనసాగించు. యేసయ్య నీ కొరకు నడిచి వచ్చాడు.
ఆయన వైపు చూసి నువ్వు నడు. అది సంగతి. యేసయ్య నడిచి వచ్చాడు నీ కొరకు. ఆయన నడిచి వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నడిపించడానికి ఆయన నడిచి వచ్చాడు, దిగి వచ్చాడు ఆయన కదా. నిన్ను నడిపించుటకు దిగి వచ్చుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అదిగో ఆ నిర్గమాకాండలో చూసాం, దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చాడు, పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఇదిగో ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, యేసయ్య కొండ మీద నుంచి దిగి వచ్చాడు. వారు కష్టపడుతున్నారంట, ధోని నడుపుటలో కష్టపడుతున్నారు. గాలి విపరీతంగా వస్తా ఉంది, అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ధోనిని అద్దరికి నడుపుటలో కష్టపడుతూ ఉన్నారు. వారి కష్టాన్ని చూసిన యేసయ్య వారిని నడిపించడానికి దిగి వచ్చాడు. కష్టపెట్టే దాన్ని నీ పాదాల కింద ఉంచాలని దిగి వచ్చాడు ఆయన. యేసు వైపు చూడగలిగితే, విశ్వాసపు నేత్రాలతో నీవు యేసయ్య వైపు కనుక చూడగలిగితే, ఈ పవిత్ర వేళలో నీవు కష్టపెట్టేది నీ కాళ్ళ కింద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సాధారణ అతి శీఘ్రమే ఆయన నీ పాదముల క్రింద అనగదొరుకును. వాగ్దానాలు ఉన్నాయి కదా. అపవాదిని అతి శీఘ్రమే నీ పాదముల క్రింద ఆయన ఏం చేస్తాడట? అనగదొరుకుతాడు. ఏ దుష్టుడు, ఏ సాధారణుడు నేను అనగదొక్కాలనుకుంటున్నాడు, ఏ కష్టం నేను అనగదొక్కాలనుకుంటుందో, ఏ పరిస్థితులు నేను అణిచివేయాలని చూస్తున్నాయో, అవి నిన్ను అణిచివేయచాలి. అవి అణిచివేయు. ఆ అపవాదినే నీవు అణిచివేయగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించారా? పేతురు యేసయ్య వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు నీళ్ళ మీద. ఎప్పుడైతే గాలిని చూచాడో, భయపడ్డాడో, అప్పుడు మునిగిపోసాగి నీళ్ళ మీద నడిచాడుగా. నీళ్ళ మీద నడిచిన శక్తి, సామర్థ్యం ఎక్కడిది పేతురుకి? ఎవరిచ్చారు ఆ శక్తిని, సామర్థ్యాన్ని? యేసయ్య ఇచ్చాడు. తన స్వశక్తిని బట్టి కాదు, తన సొంత శక్తి కాదు, తన సొంత జ్ఞానం కాదు, తన సొంత సామర్థ్యం కాదు, దేవుడు ప్రసాదించాడంతే. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వైపు చూడు, దేవుడి సామర్థ్యాన్ని దయచేస్తాడు. ఏదైతే నిన్ను కష్టపెడతా ఉందో, ఏదైతే నిన్ను వేధిస్తూ ఉందో, అది నీ పాదముల క్రింద ఉండును గాక. దేవుడు నీ పాదాల క్రింద గనగదొరుకును గాక. దేవుడు నీ హస్తాన్ని పైనుండే హస్తంగా చేస్తాడు. నిన్ను పైనుండే వ్యక్తిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. క్రిందుండే వ్యక్తిగా ఉండడానికి ఆయన ఇష్టపడట్లా. పైనుండి వాడు క్రిందుండే వాళ్ళం కాదు. ఆయన నిన్ను తలగా నియమించాలనుకున్నాడు కానీ తోకగా కాదు. నీ చెయ్యి పైన ఉండాలని కోరుకుంటాడు కానీ క్రింద ఉండాలని కాదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, ఇదిగో ఆ శిష్యుడు కష్టపడుతూ ఉంటే దిగి వచ్చాడు యేసయ్య. నీటి మీద నడిచి వచ్చాడు. పేతురును కూడా నీటి మీద నడిపించాడు. పేతురు కూడా నీటి మీద నడిచాడు. యేసు వైపు చూడగలిగితే ఆయన నిన్ను కూడా నడిపిస్తాడు. నిన్ను భయపడుతున్నటువంటి దాన్ని, నిన్ను భయపెట్టేది నీ పాదాల కింద ఉంచుతాడు.
ఏది నిన్ను వేదన గురి చేస్తుందో దాని మీద నీకు అధికారాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే నీ వేదన, నువ్వు పడుతున్నటువంటి కష్టం, వాటన్నిటి మీద అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఆయన్ని ప్రశ్నిద్దాం. ఆయన నిన్ను దీవెనకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆ రోజున నీళ్ళ మీద నడిచి వచ్చి పేతురుని నీళ్ళ మీద నడిపించాడు. ఆ తర్వాత ముందుకెళ్తే కనుక ఆయన గద్దించగా గాలి నిమ్మలమాయను, గాలి నిమ్మలమాయను. అలలన్నీ నిమ్మలమైపోయినాయి, అణిగిపోయాయి, అలలు అణిగిపోయాయి. ఆ నెలను చూసేగా, ఆ అలను చూసేగా భయపడింది, కష్టపడింది. ఆ అలను బట్టే కదా, ఆ గాలిని బట్టే కదా వారు కష్టపడింది. ఆ గాలి నిమ్మలించింది, ఆ అలలు అణిచివేయబడ్డాయి. ఆ అలల మీదే పేతురు నడిచేటట్లుగా చేశాడు. యేసయ్య నడిచి వచ్చాడు, పేతురును కూడా నడిపించాడు. పేతురును కూడా నడిపించాడు. ఒక్క మాటలో చెప్తున్నాను, క్షేమ స్థితిని ఇచ్చాడు. అంతే కదా, దాంట్లో క్షేమాన్ని కలుగు చేశాడు. ఆ కష్ట సమయంలో క్షేమాన్ని కలుగు చేశాడు. వాళ్ళ సమస్య సామాన్య సమస్య కాదు, చావు బ్రతుకుల మధ్యలో ఉంది వాళ్ళ సమస్య. ఆ గాలి అలానే వీస్తే ఎటు వెళ్తారో తెలీదు. ఎటు వెళ్తారో తెలీదు. ఆ అలలు అలానే ఎగిసిపడుతూ ఉంటే ఆ దోణి ఎక్కడ మునిగిపోతుందో తెలీదు. వాళ్ళ సమస్య జీవన్మరణాల సమస్య. అలాంటి సమస్యలో ఉన్నటువంటి ఆ శిష్యులకి దేవుడు క్షేమ స్థితిని కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు నాటి క్షేమ స్థితిని కలుగు చేయను గాక. యేసు వైపు చూడు, ఆ అల్లల మీదే నువ్వు నడుస్తావు. నిన్ను భయపెడుతున్నటువంటి, నేను కష్టపడుతున్నటువంటి ఆ సమస్య మీద ఆయన నిన్ను నిలుపుతాడు. ఆ సమస్య నీ కాలకంటే నీవే ఆ సమస్యకు పైన ఆధిపత్యము కలిగిన వ్యక్తిగా ఉంది. క్షేమ స్థితిని కలుగు చేస్తాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు? దేని చూసి తొందరపడుతున్నావు? దేవుడు వాటన్నిటిని గమనించి ఆయన నిన్ను నిలుపువాడై ఉన్నాడు. యేసు వైపు చూడు. నువ్వు ఎక్కడ మునిగిపోతాను అనుకున్నావు అక్కడే నిలబెట్టే దేవుడు ఆయన. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల ఎత్తి నిలిపే దేవుడు ఆయన. యేసు వైపు చూడగలగాలి. నీ ఎదుగుతున్నటువంటి గాలి తుఫాను వైపు చూడకూడదు, అలల వైపు చూడొద్దు, కష్టం వైపు చూడొద్దు. విడిపించగల శక్తి, సామర్థ్యం కలిగినటువంటి యేసు వైపు చూడు. నిన్ను విడిపించగలిగే, నిన్ను రక్షించగలిగే, క్షేమ స్థితిని ఇవ్వగలిగే యేసు వైపు కలిగి విశ్వాసంతో నువ్వు చూడగలిగితే ఆయన నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. పేతురు జీవితంలో చేసిన అద్భుతం నీ జీవితంలో కూడా ఆయన చేయను గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 19వ అధ్యాయంలో 15వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం నుంచి, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము,
ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నశించిపోకుండా భార్యని ఇక్కడ నీ ఇద్దరు కుమార్తెలు నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడుగు తీసిన. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ తర్వాత ఇదిగో అతన్ని కనపడుతున్నటువంటి ఆ మైదానంలో కనపడుతున్నటువంటి ఎత్తైన పర్వతం ఉంది కదా, అక్కడికి వెళ్ళి దాక్కోండి అని, ఈ ప్రాణాన్ని రక్షించుకోండి అని దేవుడు దిగివచ్చాడు. అబ్రహాము యొక్క ప్రార్థనను ఆలకించి, మరణం ఆలకించి లోతును రక్షించడానికి, లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడే దిగివచ్చాడు. దిగివచ్చి లోతుతో చెప్తూ అంటున్నాడు కదా, ఈ ఊరి దోష శిక్షలు నశింపకుండా ఉండునట్లుగా రండి అని వారి చేతులు పట్టుకొని నడిపించాడండి. ఆ ఊరు ఏ ఊరో తెలుసా? అక్కడ జంట నగరాలు ఉన్నాయి. ఆ 2 నగరాలను నాశనం చేయడానికి వచ్చేది సొదొమ గొమొర్రా. వాటి యొక్క దోష శిక్షలో మీరు నాశనం కాకుండా ఉండునట్లుగా రండి అని దేవుడే వారి చేతులు పట్టి లోతుని, లోతు భార్యను, ఇద్దరు కుమార్తెలను వీళ్ళు తడువు చేస్తున్నారట రావడానికి. అక్కడ నుంచి బయటికి రావడానికి తడువు చేస్తున్నారు. ఏం మేకప్ ఏమైనా పూసుకుంటున్నారు ఏమో, మరి చదువుకుంటూ కూర్చున్నారు ఏమో. అయ్యా కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ ఉండండి ప్రభా, ఒక నిమిషం ఆగయ్యా, చదువుకున్నా, ఒక్క నిమిషం ఆగయ్యా, పౌడర్ రాసుకుంటున్నాను, మరి ఇట్టట్టు వచ్చాను, మీరు ఉన్న పాటలు రమ్మంటే ఎట్ట? దేవుడు త్వర పెట్టినప్పుడు మనం త్వరగానే ఉండాలి. జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా అన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? అక్కడ రాసి ఉంటుంది త్వరగా దిగి వచ్చాను, అంతే. ఆలస్యం చేయకూడదు. ఆయన త్వరగా ఉన్నప్పుడు త్వరగానే రావాలి. తడువు చేయకూడదు. ఒక మంచి పని చేసేటప్పుడు ఆలస్యం చేయాలి. ఒక మంచి పని చేయడానికి ఎందుకు ఆలస్యం చేయాలి? ఎందుకు తడువు చేయాలి? వీళ్ళు తడువు చేస్తున్నారు. దేవుడేమో తొందర పెడుతున్నాడు, వీళ్ళేమో తడువు చేస్తున్నారు. వెంటనే ఆ చేతులు పట్టుకొని బయటకు లాక్కొచ్చేసి వారి దోష శిక్షలో మీరు నాశనం కాకుండా ఉన్నట్టుగా రండి. దేవుడు దిగివచ్చి వారి చేతులు పట్టి నడిపించాడండి. అద్భుతం. దేవుడే వారి చేతులు పట్టుకుని లాక్కొచ్చేసాడు. వారు నాశనం కాకుండా, వారి జీవితాలు నాశనం కాకుండా ఉండనట్లుగా కనికరపడి దేవుడి యెహోవా వారి మీద కనికరపడ్డాడు. అద్భుతం. దేవుడే కనికరపడి వారి చేతులు పట్టుకొని వారిని నడిపించుకుంటూ వస్తే ఎంత ధన్యతండి వారిది. లోతు ధన్యత ఎంత గొప్ప ధన్యత. లోతు భార్యది ఎంత గొప్ప ధన్యత. లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఎంత గొప్ప భాగ్యం. దేవుడే వారిని చేపట్టి నడిపిస్తూ ఉంటే వీరేమో ఆలస్యం చేస్తున్నారు. ఏమనాలి వీళ్ళని? దేవుడే వారిని విడిపించడానికి, నడిపించడానికి దిగి వస్తే వీరు తడువు చేస్తున్నారంటండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అయినా సరే మహాకనికరంతో దేవుడు వారిని పట్టుకొని లాక్కొచ్చేసాడు. లాక్కొచ్చి మీరు వెనుతరిగా చూడొద్దు, వెళ్ళిపోండిగా. ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళమంటే లోతు అంటాడు, ప్రభు అంత దూరం వెళ్ళలేమయ్యా, ఇంకో దగ్గరలో ఒక చిన్న గ్రామం, ఒక చిన్న కొండ ఉంది, అక్కడ వెళ్ళి దాచుకుంటాం, అక్కడ దాచుకుంటామయ్యా, పర్మిషన్ ఉండి ప్రభు అంత ఎత్తి ఏమెక్కేమయ్యా ముసలోడిని అయ్యా, అంత దూరం ఏమీ లేని ప్రభా అది పర్మిషన్. సరే ఎక్కడికోసం ముందు వెళ్ళండి.
వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిపోయారు. ఈ లోపల సొదొమ గొమొర్రా మీదకి దేవుడు అగ్నిగంధకాలు కురిపిస్తున్నాడు. అగ్నిగంధకాలు కురుస్తూ ఉన్నాయి. పట్టణం నిలువన నాశనం అయిపోతుంది. ఆ సమయంలో లోతు భార్య, మా ఇల్లు ఎట్టుందో, మా వాకిలు ఎట్టుందో, మా పశువుల మందలు తక్కువేమి లేవు. లోతు ఏం తక్కువ అనుకున్నారా? ఒక ఇల్లు వదిలిపెట్టాడు అనుకుంటే పొరపాటు. రాసి ఉంటుంది అక్కడ, అబ్రహాము లోతు ఇద్దరు కూడా విడిపోయేటప్పుడు వారి గురించి అక్కడ రాయబడి ఉంది. ఇతని మందల కాపర్లకు అతని మంద కాపర్లకు ఏమొచ్చిందంట? కలహం వచ్చిందంట. వాళ్ళిద్దరూ కలిసి ఉండలేనంత విస్తారమైపోయిందంట మందలు. వీరి కాపర్లకు వారి కాపర్లకు కలహం వచ్చింది. అప్పుడు విడిపోయారు. వాళ్ళు చెరువు దారి చెరువు దిక్కయ్యారు. విస్తారమైన మందులు, విస్తారమైన పరిపాలన కలిగిన వాడు లోతు. తక్కువడేం కాదు, తక్కువ మోదు మరి అనుకుంటున్నారా? గొప్ప సంపన్నుడే. వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చేసాడు. ఈ లోతు భార్యకి మా గేదెలు ఎట్లున్నాయో, మా గొర్రెలు ఎట్లున్నాయో, మంద కాపులు ఏం చేస్తున్నారు ఆలోచన వెనక్కి వెళ్ళింది. వెనక్కి మళ్ళీంది. ఒకసారి పైనుంచి బాంబులు పడుతున్నాయి, అగ్నిగంధకాలు కురుస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సైంటిస్టులు దాని మీద రీసెర్చ్ చేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో రీసెర్చ్ చేస్తే, తవ్వకాలు చేసి దాని మీద పరిశోధన చేస్తే అక్కడ ఉన్నటువంటి ఈ అగ్నిగంధకాలు భాస్వరం ఇవి వాటిని మండిస్తే, ఇంత చిన్న మొక్కను మండిస్తే 5,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందంట. 5,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. అంత పవర్ఫుల్ అది అగ్నిగంధకాలు. మనం నోటితో చెప్పుకుంటాం కానీ అది సామాన్యమైన అగ్నిగంధకం కాదు. భయంకరమైన వేడి. ఎంత వేడిని ఉత్పత్తి చేసిందంటే, చిన్న ముక్కను కాల్చితే 5,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. 5,000. మనకు వేసవికాలం మంచి ఎండల్లో 49 డిగ్రీలు వచ్చిందంటే ఎంత అనుకున్నారండి? 50కి వెళ్ళిపోయిందండి. తట్టుకోలేకపోయిందండి. ఏసీలు పని చేయలేదండి. కూలర్లో ఏసీలే పని చేయట్లేదండి. మన వాళ్ళు అనే మాట చేయగా ఏసీలే పని చేయట్లేదు. ఉండలేకపోతున్నారు. ఇల్లు వదిలి, కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి చెట్లు కిందకి వెళ్తున్నారు. వేప చెట్టు ఎక్కడుందా? చల్లని నీడ ఎక్కడ దొరికిద్దా కదా? కొంతమంది దగ్గరికి బిల్డింగుల మీద తాటేకలు కప్పేస్తున్నారు, జమ్ము కప్పేసుకుంటున్నారు. ఏసీలు కూడా పనిచేయక, ఏం పనిచేయక, ఏసీలు పనిచేయక 40,000 50,000 పెట్టి ఏసీలు కొనుక్కొని, ఏసీలు పెట్టించుకొని, పైన రూఫ్కి ఏమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనేమో సీలింగ్ చేయించుకొని, ఎంత చేస్తే చివరికి ₹1,00,000, ఒక గదికి ₹1,00,000 ఖర్చు పెడితే, ఏసీగాను ఈ సీలింగ్కి ఇడిగి ₹1,00,000 ఖర్చు పెట్టి వేసవికాలంలో హాయిగా ఉండొచ్చు అని అనుకుంటే చివరికి ఏసీ పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లా? ఎండకి విపరీతంగా ఉంది ఎండ. చివరికి ఏం చేస్తున్నారు? తాటేగా పందిర్లు వేస్తున్నారు, జమ్ము తీసుకొచ్చి జమ్మేస్తున్నారు. దీనంత బెస్ట్ మరొకటి లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంతే, చేసేది ఏముంది? పట్టణాల్లో ఈరోజు జరుగుతుంది అదేనండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లో జరిగేది అదే. పెద్ద పెద్ద రెస్టారెంట్, స్టార్ హోటల్స్ అని మనం చెప్పుకునే మొత్తం కూడా ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. చిన్న చిన్న గదులు కడుతున్నారు. తాటేగులతో పైన కప్పు, జమ్ముతో కప్పు, అందులో భోజనం, మట్టి కుండల్లో వండబడిన ఆహారం. స్పెషల్ ఏంటి? మట్టి కుండల్లో ఉండిన పలావ్.
మట్టి కుండల్లో పడినటువంటి అన్నం అంట. ట్రెండ్ తెలుస్తున్నా మళ్ళీ వెనక్కే కొత్తది ఏమీ లేదు. సూర్యుని కింద సమస్తము పాతయే, ఇదివరకు ఉన్నాయే, కొత్తవి ఏం లేవు. మళ్ళీ ట్రెండ్ అట్టే వెళ్ళిపోతుంది. అది సంగతి. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం సొదొమ గొమొర్రా పట్టణం గతి, దాని పరిస్థితి, దాని గురించి ఆలోచన చేస్తే 5,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత చిన్న మొక్క తీసుకు దాన్ని మండిస్తే ఒక స్పూన్ కరిగిపోయింది. స్పూన్ ఉన్న పాటు కరిగిపోయింది, కన్నం రంధ్రం పడిపోయింది. ఉష్ణోగ్రత ఎంత ఉందని చెప్పేసి కొలిస్తే 5,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. మనం 50 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకి తట్టుకోలేకపోతున్నాం. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అంటే నీళ్ళు మసలే ఉష్ణోగ్రత. అది నీళ్ళు మసలు కాగుతుంటే చూసారా, మన స్టవ్ మీద పెట్టినప్పుడు మసలు కాగేటువంటి ఆ నీటి ఉష్ణోగ్రత ఎంత తెలుసా? మసలు కాగుతుంది ప్రారంభ స్థానం 100 డిగ్రీలు. 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నీళ్లు మసలడం ప్రారంభమవుతుంది. 100 డిగ్రీలు, వామ్మో, దాంట్లో ఏది పడితే ఇంకేమన్నా ఉందా? ఆ నీళ్ళు కనుక మీద పడితే ఇంకేమైనా ఉందా? అసలు 50 డిగ్రీలకే తట్టుకోలేకపోతున్నాం, 100 డిగ్రీల వామ్మో అంట. మరి 100 డిగ్రీలు తట్టుకోలేకపోతే మరి 5,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత సొదొమ గొమొర్రా పట్టణం మీద అంతకు మించి ఉష్ణోగ్రత నమోదైంది. నిలువున బూడిదగా మారిపోయింది ఆ పట్టణం. నిలువున బూడిదైపోయింది. ఈ రోజు కూడా ఆ పట్టణం అలానే ఉంది, బూడిదగా. ఈరోజు కూడా ఉంది, సాక్షాత్తం ఈరోజు కూడా ఉంది. సైంటిస్టులు దాని మీద పరిశోధనలు చేశారు. చూడటానికి అలా ఉన్నట్టు బిల్డింగ్ లాగా కనపడుతుంది. ఇలా పట్టుకుంటూ మొత్తం బూడిద. దోష శిక్ష, దేవుని కోపాగ్ని సొదొమ గొమొర్రా పట్టణం మీద దిగి వచ్చింది. నిలువున కాలిపోయింది. ఆ దోష శిక్షలో వీరు పడిపోకుండా, నాశనం కాకుండా దేవుడు ఈ లోతు కుటుంబాన్ని రక్షించడానికి దిగి వచ్చి వారిని పట్టుకొని వారిని నడిపించాడు బయటికి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ధన్యులు కదా అసలు, అలాంటారు కదంటారు. ఎంత గొప్ప ధన్యత కదా. ఆ ప్రజలతో కూడా నాశనం కాకుండా నడిపించబడ్డారు. దాన్ని కాపాడుకోవద్దు, వీళ్ళు కాపాడుకోవద్దా? దేవుడు నడిపించిన నడిపింపును కాపాడుకోవద్దు. ఈ లోతు ఏం చేసిందో తెలుసా? దేవుడు వద్దు అన్న పని చేసింది. ఏం చేసింది? వెనక్కి తిరగొద్దు అంటే వెనక్కి తిరిగి చూసింది. ఉన్న పాటన ఉప్పు స్తంభంగా మారిపోయింది. నిలువున ఉప్పు స్తంభం అయిపోయింది. చాప్టర్ 4. అక్కడ నుంచి ఈ మిగిలిన ముగ్గురు, ఈ ముగ్గురు కొండెక్కారు. దేవుడు ఆ పర్వతానికి వెళ్ళండిరా అంటే అక్కడికి వెళ్ళలేనయ్యా, ఇగో ఈ పర్వతం ఉంది కదా, ఇక్కడ దీని దగ్గరికి వెళ్తాను. వెళ్ళారు. ఇల్లు వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? ఇల్లు వాళ్ళు ఏమైనా భక్తిని కాపాడుకున్నారా? దేవుడే చేపట్టి నడిపించాడే. ఎంత భక్తిగా ఉండాలి, ఎంత భయంతో ఉండాలి, ఎంత కృతజ్ఞతతో దేవుడిని వెంబడించవలసిన వారు కదా. కానీ అవాచ్యమైనటువంటి కార్యాలకు తెగబడ్డారు. భయం లేకుండా బ్రతికారు. భయం లేకుండా బతికారు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. తమ జీవితాలు తామే నాశనం చేసుకున్నారు. ఆ తర్వాత కనుక మనం తర్వాత వచనాల్లో చూస్తే, లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రికి ద్రాక్షారసం బాగా తాగించి అతను బాగా మత్తుడై ఉన్నప్పుడు అతనితో కూడా పోయి పిల్లలను అన్నారట. తండ్రితో పిల్లలను అన్నారట. వీళ్ళిద్దరు పుట్టినటువంటి పిల్లలు శాపగ్రస్తులు అయిపోయారు. ఆ అధ్యాయం చివరిలో రాసు, వారిలో పెద్ద కుమారుని కన్నవానికి మోయాబు అని పేరు పెట్టిన అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడను. చిన్నది కూడా కుమారుని గని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టిన అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడ్డాడు.
అమ్మోనీయులు, మోయాబీయులు. శపితమైన వాళ్ళు కాదా వీళ్ళు? అవాచ్యమైనటువంటి కార్యముల చేత పుట్టిన వాళ్ళు కాదా? వారి జన్మ ఎంత భయంకరం! వారి తల్లిదండ్రులు చేసిన పని ఎంత భయంకరమైన పని! అసలు దేవుడు అంటే ఎంత భయము, భక్తి ఉండాలి. దేవుడు తన చేతులతో స్వయంగా యేసయ్య తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు వారిని రక్షించడానికి. త్రియేక దేవుడే దిగివచ్చి వారిని రక్షించడం కొరకే వారి చేతులు పట్టుకుని బయటికి తీసుకొస్తే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. దేవుడే నడిపించిన అనుభవం అండి వారిని. దేవుడే వారిని నడిపించిన అనుభవాలు. ఈ అనుభవాలు ఏమైపోయినాయి? మంట కలిసిపోయి. చాలా మంది అంటారు, ఎదువరకండి ఎంతో భక్తి చేసేవాళ్ళం అండి, ఎదువరకండి ఎంత ప్రార్థన చేసేవాళ్ళు, ఆడండి ఎదువరకు ఎంత ప్రార్థన కూడా, ఎదువరకు సంగతి వద్దు, ఇప్పుడు నీ సంగతి ఏంటి? పాస్ట్ ఈజ్ పాస్ట్, దాని సంగతి పక్కన పెట్టి ఇప్పుడేంటి? ఇప్పుడు నీ భక్తి ఏంటి? ఇప్పుడు నీ విశ్వాసం ఏంటి? ఇప్పుడు నీ పరిశుద్ధత సంగతి ఏంటి? ఎవరికి సంగతి వద్దు. లోతు దగ్గర ఉన్నప్పుడు, అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు లోతు కూడా భక్తి చేశాడు. ఏమైపోయింది ఆ భక్తి అంతా? లోతు కుమార్తెలు కూడా సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళే, వాళ్ళు కూడా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు. ఏమైపోయింది ఆ భక్తి? చిన్నప్పుడు అండి నేను సండే స్కూల్కి వెళ్ళానండి, సండే స్కూల్ అండి. చిన్నప్పుడు మేము పరిచయం చేసామండి, పట్టాలు వేసామండి, పూజలు తులిపామండి, రంగులు వేసామండి. ఓకే, అంత బాగానే ఉంది. మరి ఇప్పుడేంటి ఈ సంగతి? దేవుని నడిపింపులో నడిచావు, బాగానే ఉంది. ఇప్పుడేంటి నీ సంగతి? కాపాడుకుంటున్నావు ఆ భక్తిని? లోతు కానీ, లోతు కుమార్తెలు కానీ ఆ భక్తిని కాపాడుకోలేకపోయారు. దేవుడు నడిపించిన నడిపింపులో ఉండలేకపోయారు. తమ భక్తిని పాడు చేసుకున్నారు, తమ విశ్వాసాన్ని పాడు చేసుకున్నారు. శపితమైనటువంటి సంతానం అయిపోయింది. శపితమైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయారు. సంతానం శపితమైన సంతానం అయిపోయింది. వారి జీవితాలు చూసారా? శాపగ్రస్తంగా ముగిసిపోయింది. ఒకవేళ ఆ సొదొమ గొమొర్రాలో కనుక అక్కడే ఉన్నట్టయితే ఒక్క దెబ్బకి నాశనం అయి కూర్చున్నాడు, అయిపోయింది. చాప్టర్ క్లోజ్. అక్కడ ఎంత చెప్పుకోవడానికి ఏముండేది కాదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ఉన్నతమైన అనుభవాల్లో నడిచిన వ్యక్తులండి దేవుడే స్వయంగా చేయిపెట్టి నడిపించడానికి సామాన్యమైన విషయమా? దేవుడే చేయిపెట్టి నడిపించిన అనుభవాలు ఎంత గొప్ప అనుభవాలు. కానీ ఏమైపోయింది అనుభవం? అన్య భాషల్లో మాట్లాడిన అనుభవం ఏమైపోయింది? ప్రవచించిన అనుభవం ఏమైపోయింది? ఇదివరకండి ఇన్ని గొప్పగా ఎంత బాగా పాడేవాడు. నా వాయిస్ ఎట్లుండేది తెలుసా? నా వాయిస్ కోకిలండి, కోకిల, గాన కోకిల, కోకిల కంఠం అండి. మరి ఇప్పుడు ఏమైంది? కాకి కంఠం అయిందా? ఏమైంది కంఠం? ఒకప్పుడు అండి, ఒకప్పుడు వద్దు, ఒకప్పుడు సంగతి వద్దు. దేవుడు నిన్ను నడిపించుటకు దిగివచ్చాడు. కాపాడుకుంటున్నావా దాన్ని? దేవుడు నీ కొరకు దిగివచ్చి నిన్ను రక్షించాడు. తన స్వరక్తం ఇచ్చి రక్షణలో కాపాడుకున్నావా? పాడు చేసుకున్నావా? ఏ అనుభవాల్లో నువ్వు ఉన్నావు? నీ జీవితం ఏ అనుభవాలతో కొనసాగుతుంది? ఇక్కడ మనం 3 అనుభవాలు చూసాం. ఇదిగో ఆ ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు దేశములకు సమృద్ధి గల చోటుకు నడిపించబడ్డారు. ఇదిగో ఆ పేతురు అరల మీద నడిచాడు, మునిగిపోయాడు. గాలిని చూసి మునిగిపోయాడు. మరలా యేసయ్యా అని అడిగాడు. యేసయ్య మరలా అక్కడే లేచి నిలిపాడు. ఆ తర్వాత దినాల్లో ఘనమైన సేవ చేశాడు.
దేవుడు నడిపించిన అనుభవం కాపాడుకున్నాడండి. దేవుడు నడిపించిన అనుభవాన్ని కాపాడుకున్నారు. ఇశ్రాయేలులో ఆ కార్యం కాపాడుకున్నాడు, ఆ యెహోషువ కాపాడుకున్నాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలుగా ఉన్నారే చిన్నపిల్లలు, వాళ్ళు కాపాడుకున్నారు, కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ లోతు యొక్క కుమార్తెలు ఉన్నారు చూసారా, పాడు చేసుకున్నారు అనుభవాన్ని. ఈరోజు నీ అనుభవం ఎలా ఉంది? తెలుసో తెలియకో గడిచిన రోజులు ఏదో గడిచిపోయాయి. ఒకవేళ తగ్గిపోయావా? దేవుడు నడిపించిన అనుభవాలను మర్చిపోయావా? అయితే ఈ ఉదయకాలపు వేళలో, ఈ పగటి సమయంలో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఒక్కసారి నిన్ను నీవు ప్రభు పాదాల చెంత అప్పగించుకో ఆయనకు. ప్రభువా మరలా నన్ను నీవు నడిపించయ్యా అని పశ్చాత్తాపంతో నీ చేతిని ఆయన చేతికి అందించు. ఇదిగో మునిగిపోతున్నటువంటి పేతురు ఎలా అయితే ప్రభువా నన్ను రక్షించయ్యా అని చెయ్యి పెట్టాడో, చెయ్యెత్తాడో, తను చెయ్యి చాపాడో, యేసయ్య ఆ చాచిన చేతులు పట్టుకుని లేవనెత్తి మొరపెట్టు వారికి ఆయన ఆసన్నుడిగా ఉన్నాడు. ఆయన దిగి వచ్చాడు, నడిపించాడు, ఆయన కాపాడాడు. మునిగిపోతున్నటువంటి పేతురును లేవనెత్తాడు, రక్షించాడు. మరలా అదే నీటిపైన నిలిపాడు. ఈ రోజున ఒకవేళ లోతు అనుభవాల్లో ఒకవేళ నువ్వు ఉన్నావా? ఇదిగో నీకు దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. లోతు అనుభవాల్లో ఉంటే, నీవు పడిపోయిన అనుభవాల్లో ఉంటే, మునిగిపోయిన అనుభవాల్లో ఉంటే, మరలా పాపం అనే ఊపిలో మునిగిపోతూ ఉన్నావా? ఇదిగో ప్రభు నీతో హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త. మునిగిపోక మునిపే, నాశనం కోపంలోనికి, శక్తిమైన అనుభవాల్లోనికి కూలిపోక మునిపే ప్రభువును రక్షించని చెయ్యెత్తు. ప్రభు పాదాలు పట్టుకో. ఆయన్ని రక్షించుటకు దిగి వచ్చిన దేవుడు, నిన్ను రక్షించుటకు ఆయన దిగి వచ్చిన వాడు, నిన్ను నడిపించుటకు, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతములకు నడిపించడానికి, క్షేమకరమైన అనుభవాల్లో నిన్ను నిలుపుటకు ఆయన దిగి వచ్చి ఉండగా, ప్రభువా నన్ను నడిపించయ్యాని నీ కుడి చేతిని ఆయన చేతుల్లో పెట్టు. ఆయన నిశ్చయంగా ఆశీర్వాదకరంగా నిన్ను మార్చునుగాక, క్షేమకరమైన అనుభవాల్లో నిలుపునుగాక, దీవెనకరమైన పరిస్థితుల్లో అడిగి ప్రభు నిన్ను నడిపించునుగాక. ఈ మధ్యాహ్నం వేళ ఒకసారి అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా నన్ను రక్షించయ్యా. ప్రార్థించి ఒక తీర్మానంతో కూడా ఒక ప్రార్థన చేయి. ఈ మధ్యాహ్నపు వేళలో పశ్చాత్తాపంతో కూడా ఒక ప్రార్థన చేయి. ఇదిగో ఇశ్రాయేలులు దేవునికి మొరపెట్టారు. వారు తమ పనుల విషయమై వారు కష్టపడుతూ ఉండగా ఆ కష్టమే బట్టి దేవునికి మొరపెట్టి దేవుడు వారి మొర వినన్నాడు. ఒకవేళ నువ్వు చేస్తున్న పనుల విషయంలో కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావా? దేవునికి మొరపెట్టు. నిన్ను విడిపించుటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. నిన్ను విడిపించడానికి దిగి వచ్చాడు. ఆయన చూచుట మాత్రమే కాదు, ఆయన దిగి వచ్చాడు నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి ఆయన దిగి వచ్చాడు, నిన్ను విడిపించడానికి దిగి వచ్చాడు, నిన్ను నిలబెట్టడానికి దిగి వచ్చాడు, సమృద్ధిని, క్షేమాన్ని నీకు ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. ప్రభువాను రక్షించవా ప్రభు అని వేడుకో. ఒకవేళ పాప భూమిలో కూరుకుపోతూ ఉన్నావా, మునిగిపోతూ ఉన్నావా? పేతురు ప్రభువాను రక్షించయ్యా అని చెయ్యెత్తాడు. అలానే చెయ్యెత్తు. ప్రభువాను రక్షించయ్యా, నిన్ను ప్రభుకి అప్పగించుకో. ప్రభువాను రక్షించయ్యా, నేను పడిపోయానయ్యా, పాపంలో పడిపోయానయ్యా, దోషంలో పడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, విశ్వాసంలో దిగజారిపోయానయ్యా, క్షమించు, భక్తిలో పడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. పేతురు అడిగినట్లుగా పేతురు ప్రభువాను రక్షించయ్యా అని మొరపెట్టినట్టుగా మొరపెట్టు. ఇశ్రాయేలును మొరపెట్టినట్టుగా మొరపెట్టు. ఆయన నిన్ను రక్షించబోతున్నాడు. ఒకవేళ వాతవేయుడైన మనస్సాక్షితో ఉన్నవా? హృదయాన్ని కఠినం చేసుకుని లోతుపడే ఉన్నావా?
నీవు మాత్రమే కాదు, నీ తర్వాత సంతానం కూడా శబ్దమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ మధ్యాహ్న వేళలో ప్రభు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. శబ్దమైన అనుభవాల్లోనికి దిగజారక మునిపే ప్రభాలను క్షమించని మొరపెట్టు. నేను రక్షించుటకు ఆయన సమీపంగా ఉన్నాడు. పశ్చాత్తాపంతో ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభాను రక్షించయ్యా అని హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. లోతు కఠినం చేసుకున్నాడు, లోతు కుమార్తెలు కఠినం చేసుకున్నారు. ఆ శాపం వారికే కాదు, వారి తర్వాత సంతానానికి కూడా ఆ శుభమైన అనుభవాలు వచ్చాయి. ఆ తర్వాత సంతానం శుభమైన అనుభవాల్లోకి వెళ్ళిపోయి శుభించబడినటువంటి అనుభవాల్లోకి దిగజారిపోయారు. అయ్యో, దేవుని చేత నడిపించబడిన వాడు ఏమాయో. కాల్చున్న నిప్పుల్లో నడిచిన వాడు, దేవుని పర్వతం మీద నిలిచిన వాడు ఏమైపోయాడు? గర్వించిన వాడై పరద్రోయబడిన. ఇంకేమయ్యాడు? పడిపోయాడు. పడిపోయిన అనుభవాల్లో ఉన్నావా? ప్రభు నన్ను క్షమించయ్యా, నన్ను లేవనెత్తమా అని ప్రార్థించు. ఒక చిన్న ప్రార్థన నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా యేసయ్యా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నానయ్యా. ఈ మధ్యాహ్న వేళలో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. నడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాను, నిన్ను నడిపించుటకు దిగివచ్చిన దేవుడు నేను అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీరు సెలవిచ్చిన ప్రతి మాట కొరకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలయ్యా. క్షేమకరమైనటువంటి సమృద్ధి గల అనుభవాల్లోనికి నీ బిడ్డలను మీరు నడిపించండి. మరణ మీరు ఆలకించండి. వారి కష్టాన్ని బట్టి, దుఃఖమును బట్టి, వేదనను బట్టి, బాధను బట్టి నీ సన్నిధిలో వారు పెట్టిన మరణ ప్రభావ మీరు ఆలకించి సమృద్ధి అయిన అనుభవాల్లోనికి మీరు నడిపించవలసింది కదా సేవకులుగా బ్రతిమలాడుతూ ఉన్నాను. క్షేమకరమైన అనుభవాల్లోనికి నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ ఉన్నాను. ఒకవేళ మునిగిపోయి ఉన్నారా, పాప భూమిలో పడిపోయి ఉంటే ప్రభా మీరు లేవనెత్తండి అయ్యా, ప్రభా నన్ను లేవనెత్తయ్యా అని ఎవరైతే తమ కుడి చేతిని ఎత్తారో, ఎందరైతే ప్రభా తమ చేతులు నీ చేతుల్లో పెడుతూ ఉన్నారో అటు ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ మధ్యాహ్న వేళలో మీరు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి, మీరు ఇచ్చుతున్న ఈ హెచ్చరికను బట్టి, ఎవరెవరితో మీరు ఏ రీతిగా మాట్లాడి ఉన్నారో నీ మాటలు ప్రభు ఆలకించి ఎందరైతే తమ జీవితాలకు సమర్పించుకున్నారో అంటే వారందరూ మీరు జ్ఞాపకం చేసుకునండి. లేవనెత్తండి, దీవెనకరంగా నడిపించండి. నిత్య సామ్రాజ్యములకు వారసత్వం పొందుకున్నట్లుగా మీరు నడిపించండి. బయట తెచ్చుకోండి. వాత వేయబడిన మనస్సాక్షితో, కఠినమైన హృదయంతో ఒకవేళ ఎవరైనా ఉంటే ఇకనో ప్రభువా ఇప్పటికైనా వారి కఠినమైన హృదయం, బండలాంటి హృదయం బద్దలగునట్టుగా ప్రభువా మీరే వారిని దర్శించండి అయ్యా. కృప చూపండి. దుష్టులతో కూడా నాశనం కాకుండా మీరు తప్పించండి. నిత్య నరకాగ్నిగుండములో పడిపోకుండా రక్షించండి. సొదొమ గొమొర్రా పట్టణం మీద పడినటువంటి ఉగ్రత, దుష్టులతో కూడా వారు నాశనం కాకుండా కాపాడినట్లుగా ఆ ఉగ్రత నుంచి తప్పించబడి నీ చేత నడిపించబడుతూ నీ కొరకు నమ్మకంగా జీవించబడే అనుభవాల్లో నిలపవలసిందిగా బతిమలాడుతున్నాను. ఏ ఒక్కరు కూడా నశించకుండా కృప చూపమని ఈ సేవకుని బతిమలాడుతున్నాను. కఠినమైన హృదయాలను ప్రభు మెత్తనపరచండి. పశ్చాత్తాప మనస్సును మీరు కలుగు చేయండి. గత కాలంలో ప్రభు విశ్వాసంలో నడిచి
గత కాలంలో ఆత్మలో నడిచి ఆత్మీయ అనుభవాల్లో నిలిచి ఒకవేళ పడిపోయిన అనుభవాల్లో ఉంటే, రక్షణ పొంది పడిపోయిన అనుభవాల్లో ఉంటే, నీ కొరకు పరుగులెత్తి పడిపోయిన అనుభవాల్లో ఉంటే, నీ కొరకు మండి ఆరిపోయిన అనుభవాల్లో ఉంటే దయతో క్షమించండి, మరలా హృదయాన్ని మండించండి అయ్యా. మీ కొరకే నిలబడి మైండ్ కొరకు వాడుకోనండి, జీవనకరంగా చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా చేపట్టి నడిపించి ఆశీర్వదించబడిన మార్గంలో నిలుపవలసిందిగా ప్రార్థిస్తూ